రైట్. మరి మనం ఇప్పుడు హైదరాబాద్ వెళ్దాం. హైదరాబాద్ కంచె గచ్చిబౌలి భూములపై ఎంపవర్డ్ కమిటీ అధ్యయనం ముగిసింది. సుప్రీంకోర్టుకు ఈ నెల 16వ తేదీలోపు నివేదికను ఇవ్వనుంది. 2 రోజుల పాటు పర్యటించిన కేంద్ర సాధికారిక కమిటీ తొలి రోజు సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమైంది. 2వ రోజు హెచ్సియులో క్షేత్రస్థాయి పర్యటన జరిపారు. అధ్యయనంలో భాగంగా విద్యార్థులు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ప్రభుత్వ అధికారులు, వీసీ, రాజకీయ పార్టీలతో విడివిడిగా వారు వరుస సమావేశాలు నిర్వహించారు. పలు అంశాలపై కేంద్ర సాధికారిక కమిటీ సభ్యులు అధ్యయనం చేశారు. 2 గంటల పాటు సుదీర్ఘంగా విశ్వవిద్యాలయంలో క్షేత్రస్థాయిలో వారు పర్యటించారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ మూర్తి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల అంశంలో ప్రధానంగా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున విద్యార్థులు నిరసన చేయడం కానీ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత స్టే ఇవ్వడం, అదేవిధంగా దానిపైన ప్రత్యేకంగా ఒక కమిటీని సైతం ఏర్పాటు చేయడం. ప్రస్తుతం ఆ కమిటీ ఏదైతే సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ ప్రస్తుతం 2 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో హెచ్సిసికి సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయి నివేదికను తయారు చేసేటటువంటి పనిలో ఉంది. నిన్న విజిట్ చేసినటువంటి ఈ సాధికారక కమిటీ ఏదైతే కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్తో పాటు అదేవిధంగా 3 సభ్యులతో కూడుకున్నటువంటి కమిటీ మొదటగా నిన్న హెచ్సిసి భూములకు సంబంధించి పూర్తి స్థాయిలో విజిట్ చేయడం జరిగింది. అక్కడ విజిట్ చేసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఈ కమిటీ ఏదైతే ఎంఎస్హెచ్ఆర్డీలో ఉన్నటువంటి విద్యార్థులు హెచ్సిసికి సంబంధించినటువంటి విద్యార్థులతో అక్కడ మొదటగా భేటీ అవడం జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా అసలు ఏం జరిగింది, ప్రభుత్వం ఒకవైపు 400 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ వ్యవహారంలో ప్రధానంగా ఎప్పుడు ల్యాండ్కి సంబంధించి ఎప్పుడు చెట్లను కొట్టివేత జరిగింది, అక్కడ ఇప్పుడు ఎప్పటి నుంచి నిరసన కార్యక్రమాలు చేశారు, అదేవిధంగా ఎంతమందిపై కేసులు నమోదయ్యాయి, పూర్తి స్థాయిలో అక్కడ ఏ విధంగా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ అన్న దానిపైన విద్యార్థులను అడిగి ఆ కమిటీ సభ్యులు పూర్తి స్థాయిలో ఒక నివేదిక తీసుకున్నటువంటి పరిస్థితి. తర్వాత అనంతరం అక్కడి నుంచి నిన్న తాజ్ కృష్ణ హోటల్లో ప్రధానంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సిఎస్తో కానీ అదేవిధంగా డీజీపీతో పాటు అదేవిధంగా ఆ చేవెలకు సంబంధించి ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా పరిధిలోకి ప్రస్తుతం ఆ 400 ఎకరాలకు సంబంధించి ల్యాండ్ వస్తుంది కాబట్టి అక్కడ సంబంధించినటువంటి కలెక్టర్తో పాటు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పర్యావరణ అదేవిధంగా అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులందరితో కూడా నిన్న ఈ కమిటీ ప్రధానంగా భేటీ అవ్వడం జరిగింది. ఈ భేటీ దాదాపు 3 గంటల పాటు భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా ఈ 400 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్కి సంబంధించి లీగల్గా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయడంతో పాటు దాంట్లో ఉన్నటువంటి ప్రధానంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమానికి సంబంధించి దానిపైన పూర్తి స్థాయిలో ఒక నివేదికను అయితే ఆ ప్రభుత్వ అధికారుల నుంచి నిన్న ఆ కమిటీ తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటు మరొకవైపు ఆ ల్యాండ్లో ఉన్నటువంటి దాదాపు 150 ఎకరాల్లో దాదాపు చెట్లన్నీ కూడా కొట్టేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో కూడా పర్యావరణ అదేవిధంగా అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక తీసుకోవడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు నిన్న జరిగినటువంటి సమావేశంలో ప్రధానంగా తాజ్ కృష్ణలో జరిగినటువంటి ఈ కమిటీతో ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు అనేటువంటి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఒక ప్రతినిధుల బృందం కూడా ఆ కమిటీకి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ ల్యాండ్కి సంబంధించి ఉద్యమ కాలంలో ఏ విధంగా అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని సాధించుకున్నారో దానికి సంబంధించినటువంటి ల్యాండ్, అదేవిధంగా ఆ ల్యాండ్ని ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది, అదేవిధంగా దాని వ్యవహారంలో నడుస్తున్నటువంటి అంతా కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదిక ఇచ్చామనేటటువంటి అంశాన్ని కూడా నిన్న హరీష్ రావు చెప్పడం జరిగింది. దీంతోపాటు మరొకవైపు బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీల బృందం కూడా నిన్న కమిటీతో భేటీ అవ్వడం జరిగింది. ముఖ్యంగా మేము ఇప్పటి వరకు ఇష్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ ల్యాండ్ వ్యవహారంలో ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది, దీనికి సంబంధించి ముఖ్యంగా మేము ఉద్యమ కాలంలో దాదాపు 280 ఎకరాలకు పైగా కూడా ఉద్యమ కాలంలో హెచ్సిసికి కేటాయించడం జరిగింది. అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ కేటాయించడం జరిగింది. దాని తర్వాత దానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటివరకు ప్రభుత్వం మరొక వెర్షన్ ముఖ్యంగా ఆ ప్రభుత్వ ల్యాండ్ అనేటటువంటి అంశాన్ని చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏంది హెచ్సిసికి సంబంధించినటువంటి ల్యాండ్కి సంబంధించి పూర్తి స్థాయిలో లీగల్గా ఒక ఒపీనియన్ తీసుకున్నాం, దానికి సంబంధించి ఒక నివేదిక సమర్పించామంటూ కూడా ఇప్పటికే ఈటెల రాజేంద్ర కూడా నిన్న చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు హెచ్సిసికి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ కానీ రిజిస్టర్తో పాటు కూడా ఈ కమిటీ భేటీ కావడం జరిగింది. దానికి సంబంధించి ఆ ల్యాండ్ హెచ్సిసికి సంబంధించినటువంటి ల్యాండ్కి సంబంధించి పూర్తి స్థాయి నివేదికను
కోరినటువంటి పరిస్థితి. ఈ ల్యాండ్కి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక తీసుకున్న తర్వాత ఈరోజు ప్రధానంగా ఆ ల్యాండ్కి సంబంధించి పూర్తి స్థాయిలో దాదాపు 2 గంటల పాటు విజిట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ని ఒక నివేదిక రూపంలో తయారు చేయడంతో పాటు అక్కడ అటవీ ప్రాంతం కింద ఉందా, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి జంతువులు కానీ పక్షులు కానీ ఇతరకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన పూర్తి స్థాయిలో దాదాపు 2 గంటల పాటు అక్కడ చెట్లు కొట్టేసినటువంటి ప్రాంతాల్లో పరిశీలించిన తర్వాత ఒక పూర్తి స్థాయి నివేదికను తయారు చేయబోతున్న ఆ కమిటీ చేసేటటువంటి నివేదికను ఈ నెల 16వ తేదీ వరకు కూడా సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేస్తామనేటటువంటి అంశాన్ని కూడా కమిటీ సభ్యులు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఏ విధమైనటువంటి తీర్పిస్తుంది, దీనికి స్టే ఇచ్చి ముఖ్యంగా దానికి అడ్డుకట్ట వేస్తుందా మరొకసారి దాంట్లో అన్నది మాత్రం స్పష్టం రావాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. మూర్తి, థ్యాంక్ యూ నాగేంద్ర, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్. So, thank you Mr. Srinivas, thank you Mr. Tirupati, thank you Mr. Chandrasekhar, thank you Mr. Nagendra. Thanks for joining for today's exclusive field report.